వైఎస్ఆర్సీపీ పార్టీ తాజాగా మూడో లిస్టు విడుదల చేసింది. ఈ మేరకు సజ్జల రామకృష్ణ గారు, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని ఈ లిస్టుని పార్టీల ఆఫీసులో విడుదల చేశారు. ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న అభ్యర్థుల్ని మార్చుకుంటా కేసీఆర్ దెబ్బతినడంతో వెంటనే అప్రమత్తమైన వైఎస్ జగన్ ఇన్ఛార్జీల మార్పుకు తెరతీశారు. ఇప్పటికే తొలి జాబితాలో 11 మందిని, రెండో జాబితాలో 27 మందిని మార్చారు. ఇప్పుడు మూడో జాబితాను విడుదల చేశారు. ఇక మూడో జాబితా లిస్టు చూస్తే పెనమను జోగి రమేష్కు, పెడనాను ఉప్పల రాము, తిరువూరు నల్లగుట్ల స్వామిదాస్, పూతలపట్టు డాక్టర్ సునీల్, సుల్లూరుపేటను తిరుపతి ఎంపీ గురుమూర్తికి, నంద్యాలను ఆలీకి, ఇక అనకాపల్లిని ఈ కిలారు పద్మాకి, ఆలూరు వైసీపీ ఎమ్మెల్యేగా విరూపాక్షకి, దర్శి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి శివప్రసాద్ రెడ్డిని, రాయదుర్గాన్ని మెట్టు గోవిందర్ రెడ్డికి, మడకశిరకి శుభకుమార్, అలాగే గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరుగు మురళి, గంగాధర నెల్లూరుకి కృపాలక్ష్మి, చిత్తూరుకి విజయేందర్ రెడ్డి, చింతలపూడికి విజయరామరాజు, మార్కాపురంకి జంకే వెంకట్రెడ్డిని విడుదల చేశారు. అలాగే పార్లమెంటు పరిధిలో విజయనగరం పార్లమెంట్ని చిన్న శ్రీనుకి, కర్నూలుకి ఎంపీగా మంత్రి జయరాంని, ఇక విశాఖ పార్లమెంటుకి బొత్స ఝాన్సీని ఇప్పుడు మూడో జాబితాలో విడుదల చేశారు. ఈ జాబితా గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.